హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి యూపీఎస్సీ మెయిన్స్ GS1 పేపర్ని అనలైజ్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్ వర్షన్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఓన్లీ 30,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయనవసరం లేదు. పర్ మంత్ 3,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఫర్ మోర్ కోర్సెస్ అండ్ ఆఫర్స్. సో ఈరోజు మనము 21 సెప్టెంబర్న జరిగినటువంటి రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ పేపర్లో దాన్ని GS1 పేపర్ని మనం ఒకసారి అనలైజ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GS1 పేపర్ అంటే మనకి సిలబస్ అందరికీ తెలిసిండేదే. దాంట్లో మెయిన్ సెక్షన్స్ ఏమేమి ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి కదా GS1 అంటే. ఫస్ట్ వచ్చేసి మనకి హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ అనేది ఒక సెక్షన్, తర్వాత జాగ్రఫీ ఇంకా సొసైటీ, ఈ 3 సెక్షన్స్ కలిపి ఉంటాయి కదా. సో ఈ 3 సెక్షన్స్ వెయిటేజ్ ఎట్లా ఉంది ఈ ఇయర్ వచ్చినటువంటి పేపర్లో అనేది ఫస్ట్ మనం చూసేద్దాము. ఆ తర్వాత 1 by 1 క్వశ్చన్ అసలు ఎందుకు అడిగారు, ఎట్లా రాయాలి, దాంట్లో ఏం పాయింట్స్ పెడితే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది చూద్దాము. అంతటికన్నా ఫస్ట్ ముందు చెప్పాలి అని అంటే GS1 పేపర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈజీగానే ఉంది అని చెప్పచ్చు. డిఫికల్టీ లెవెల్ ఏమీ అంత లేదు, మోడరేట్ టు ఈజీ లెవెల్లోనే ఉంది. అండ్ క్వశ్చన్స్ అన్నీ స్టాటిక్ అడిగారా డైనమిక్ అడిగారా అని అంటే స్టాటిక్ ఉన్నాయి, డైనమిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అది మనం చెప్పేటప్పుడు ఎందుకు దాన్ని డైనమిక్ అని అంటున్నాం అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నవి ఎట్లా అడిగారు క్వశ్చన్స్గా, మనం కరెంట్ అఫైర్స్ని ఎట్లా చదవాల్సి ఉంటుంది, ఎంత ముందు నుండి కరెంట్ అఫైర్స్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది యూపీఎస్సీ మెయిన్స్కి అనేది కూడా డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ మనం వెయిటేజ్ చూసేద్దాం. టోటల్గా మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ మొత్తం GS1 పేపర్ అనేది, GS పేపర్స్ ఏవైనా కూడా మనకి 250 మార్క్స్కి ఉంటాయి కదా. సో ఈ 250 మార్క్స్ అనేది ఎట్లుంటుంది, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 10 మార్కర్స్వి 10 ఉంటాయి, 15 మార్కర్స్వి 10 ఉంటాయి. అంటే 10 × 10 100 మార్క్స్, తర్వాత 15 మార్క్స్వి కూడా 10 ఉంటాయి కాబట్టి 150, టోటల్గా కలిపితే 250 మార్క్స్ పేపర్. సో ఈ 250 మార్క్స్ పేపర్లో హిస్టరీ అండ్ కల్చర్ అంటున్నాం. హిస్టరీ అండ్ కల్చర్ అంటే మనకి సిలబస్లో హిస్టరీ ఇన్ ద సెన్స్ ఏం హిస్టరీ వస్తుంది, ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే, అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ పార్ట్, ప్లస్ కల్చర్ మాత్రం ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కల్చర్ మొత్తం 3 చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వరల్డ్ హిస్టరీ కూడా హిస్టరీలోకి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. సో ఈ 3 కలిపి ఈ హిస్టరీ అండ్ కల్చర్ అనే సెక్షన్ కింద ఈసారి అడిగినవి 75 మార్క్స్కి అడిగారు. 2024లో టోటల్గా ఈ సెక్షన్ నుండి 75 మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ జాగ్రఫీ పార్ట్కి వస్తే ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ అంటే జనరల్గా జాగ్రఫీ అని ఉంటుంది. ఆ జాగ్రఫీలోనే మళ్ళీ మనకి ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఇట్లా డివైడ్ చేసి చదువుతాం మనం జాగ్రఫీని. సో ఓవరాల్గా జాగ్రఫీ పార్ట్ వచ్చేసి 65 మార్క్స్కి అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ సొసైటీ పార్ట్ నుంచి 110 మార్క్స్కి వచ్చాయి క్వశ్చన్స్. సో హైయెస్ట్ వెయిటేజ్ ఈసారి సొసైటీ సెక్షన్కి ఇవ్వడం జరిగింది GS1లో. సో 2024లో ఇది. 2023 విషయానికి వస్తే ఇదే హిస్టరీ అండ్ కల్చర్కి 2023లో వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చర్కి వచ్చేసి 90 మార్క్స్ అడగడం జరిగింది. అండ్ జాగ్రఫీ వచ్చేసి ఓన్లీ 70 మార్క్స్కే అడిగారు, 70 మార్క్స్కి అడిగారు. వేరే సొసైటీ 90 మార్క్స్కి అడగడం జరిగింది. సో ఈ మూడింటి మధ్య ఇట్లా చేంజ్ అవుతుంటుంది, అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇంతే వస్తాయి అని చెప్పడానికి లేదు. ఈసారి మనం చూసినట్టయితే పోయినసారి జాగ్రఫీకి ఎక్కువ అడిగారు, ఈసారి సొసైటీ వెయిటేజ్ పెంచడం జరిగింది, జాగ్రఫీది తగ్గించేసి. సో అదే 2022లో మళ్ళీ హిస్టరీకి సేమ్ 75 మార్క్సే అడిగారు. ఇక్కడ 90 మార్క్స్ అడిగారు కదా 23లో, కానీ అంతకుముందు ఇయర్ 75 మార్క్సే అడిగారు. సో చేంజ్ అవుతూ ఉంటాయి. మొత్తానికి 3 సెక్షన్స్లో ఏదో ఒక సెక్షన్ నుండి 100 దాటుతాయి, లేదా నియర్లీ 100 మార్క్స్కైనా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే అంటే లైక్ ఏ ఒక్క సెక్షన్ని మనము నెగ్లెక్ట్ చేయడానికి లేదు. దీని నుండి ఏ వస్తాయి, దీంట్లోనే ఎక్కువ ఉంటాయి కదా, సో మనం ఇది వదిలేసి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాము అని అనడానికి లేకుండా
ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి వెయిటేజ్ పెంచేస్తూ ఉంటారు కాబట్టి మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో ఈసారి హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 75 మార్క్స్కి అడిగారు అని అన్నాం కదా. 75 మార్క్స్ని కూడా మళ్ళీ మనము డివైడ్ చేసి కనుక చూసినట్టయితే ఇండియన్ హిస్టరీ అంటే నేషనల్ మూమెంట్ పార్ట్ నుండి ఒక 10 మార్కర్ క్వశ్చన్, ఒక 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, అంటే 25 మార్క్స్కి. కల్చర్ పార్ట్ నుండి 2 10 మార్క్స్, ఒక 15 మార్క్, అంటే టోటల్గా 35 మార్క్స్ కల్చర్ నుండి వచ్చాయి. సో 35 ఒక 25 అంటే అక్కడికి 60 మార్క్స్. వరల్డ్ హిస్టరీ నుంచి ఒకే ఒక్క క్వశ్చన్ వచ్చింది 15 మార్క్స్ది. సో టోటల్గా 75 మార్క్స్ అనమాట. అంటే హిస్టరీలోనే మళ్ళీ 75 మార్క్స్లో మనము ఎట్లా చూస్తున్నాం, 3 సెక్షన్స్ కింద చూస్తే ఇండియన్ హిస్టరీ ఒకటి, వరల్డ్ హిస్టరీ ఒకటి, కల్చర్ ఒకటి. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఈ 75 మార్క్స్లో డివైడ్ చేయాలంటే ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ మాత్రమే ఎంత అంటే 25 మార్క్స్కి రావడం జరిగింది. వరల్డ్ హిస్టరీ 15 మార్క్స్కి వచ్చింది. వేరాజ్ కల్చర్ వచ్చేసి 35 మార్క్స్కి రావడం జరిగిందనమాట. సో కల్చర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మార్క్స్లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చాయి కల్చర్వి, 15 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వచ్చిందనమాట. సో ఒకసారి మొత్తం ఇట్లా ఇది హిస్టరీ అండ్ కల్చర్ అంటే. ఇంకా మిగతావన్నీ మామూలే కదా. జాగ్రఫీ అంటే యాజ్ ఏ హోల్ చదువుతాం, సొసైటీ మొత్తం చదువుతాం కాబట్టి ఇట్లా డివైడ్ చేయడానికి ఏమీ అట్లా స్పెసిఫిక్గా ఏం చేయనవసరం లేదు మనము. సో హిస్టరీ అండ్ కల్చర్ 75కి, జాగ్రఫీ 65కి, సొసైటీ 110 మార్క్స్కి రావడం జరిగింది ఓవరాల్గా పేపర్ని చూస్తే. అయితే ఇప్పుడు మనము 1 by 1 క్వశ్చన్ని, ఒక్కొక్క క్వశ్చన్ని అనలైజ్ చేస్తూ దాంట్లో ఎట్లా ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనే అంటే ఆన్సర్ ఎట్లా రాస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అండర్లైన్ ద చేంజెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఎకానమీ ఫ్రమ్ రిగ్వేదిక్ టు ద లేటర్ వేదిక్ పీరియడ్ అని ఇచ్చారు. ఇది కల్చర్ కిందకి వస్తుంది. సో 10 మార్కర్ క్వశ్చన్ అనమాట. ఇది 150 వర్డ్స్లో రాయమని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకి పైన ఇన్స్ట్రక్షన్స్లోనే క్లియర్గా చెప్పారు దట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 150 వర్డ్స్లో రాయాలి. ఇంకా 15 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 250 వర్డ్స్ మ్యాక్సిమం లిమిట్ అనమాట. సో 10 మార్క్స్ క్వశ్చన్ అంటే 120 to 150 వర్డ్స్లో రాసేస్తాము. 15 మార్క్స్ అంటే 250 వరకు వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది, 250 వర్డ్స్ వరకు. సో ఇప్పుడు మనము 150 వర్డ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది అర్థం చేసుకుని దాంట్లో కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసి దానికి తగినట్టుగా మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమనుంది, అండర్లైన్ ద చేంజెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఎకానమీ ఫ్రమ్ రిగ్వేదిక్ టు ద లేటర్ వేదిక్ పీరియడ్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ ఏంటి అని అంటే వేదిక్ పీరియడ్. వేదిక్ పీరియడ్లో 2గా డివైడ్ అయ్యింది కదా. వేదిక్ పీరియడ్ అనేది రిగ్వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అని 2 halvesగా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద చేంజెస్, అసలు అవి అట్లా డివైడ్ అయ్యిండేదే ఆ కాలంలో ఉన్న చేంజెస్, అంటే రిగ్వేదిక్ పీరియడ్లో ఉన్నట్టు లేటర్ వేదిక్ పీరియడ్లో లేదు కాబట్టి అట్లా రెండింటిగా డివైడ్ చేసి మనం చదువుతున్నాం. ఆ చేంజెస్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. అది కూడా పర్టికులర్గా వాళ్ళు ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఎకానమీ అని అన్నారు కదా. సో ఇట్లా 2 కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం క్లియర్గా ఆన్సర్ రాసేటప్పుడే చేంజెస్ ఇన్ సొసైటీ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టేసి సొసైటీలో రిగ్వేదిక్లో ఎట్లుంది, లేటర్ వేదిక్లో ఎట్లుంది అని రాయాలి. తర్వాత చేంజెస్ ఇన్ ఎకానమీ అని ఇంకో సైడ్ హెడ్డింగ్ పెట్టేసి క్లియర్గా రిగ్వేదిక్లో ఎట్లుంది, లేటర్ వేదిక్లో ఎట్లుంది అని రాయాలి. సో ఇట్లా చేంజెస్ అని అడుగుతున్నారు కాబట్టి ఒకటి ఇట్లా టేబులర్ ఫార్మాట్లో అయినా వేసి రాయొచ్చు. సొసైటీ చేంజెస్ ఇన్ సొసైటీ అని పెట్టేసి రిగ్వేదిక్, లేటర్ వేదిక్ అని పెట్టేసి 1 2 3 అని అయినా రాసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా మామూలుగా ఆన్సర్ మనం ఎట్లయితే రాస్తామో అట్లా పాయింట్ వైజ్ లాగా పెట్టేసి అయినా రాయొచ్చు. సో అది మన చాయిస్ అనమాట. ఏది కంఫర్టబుల్ అయితే అది చూస్ చేసుకొని రాసేయచ్చు. ఇక్కడ చేంజెస్ అని అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అసలు ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే వేదిక్ పీరియడ్ కదా. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, వేదిక్ పీరియడ్ అనేది దాని టైం లైన్ రాయాలి ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే. వేదిక్ పీరియడ్ అంటే ఎప్పుడు వస్తుంది, మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు ఎండ్ అయిందో ఆ తర్వాత వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయింది కదా. సో వేదిక్ పీరియడ్ అనేది 1500 BC నుంచి 500 BC వరకు ఉన్నదాన్ని వేదిక్ పీరియడ్ అని అంటాం. ఆ వేదిక్ పీరియడ్ 1500 to 500 BC ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 periods, దట్ ఈజ్ రిగ్వేదిక్ అండ్ లేటర్ వేదిక్ అని. రిగ్వేదిక్ అనేది 1500 to 1000 BC, లేటర్ వేదిక్ అనేది 1000 to 500 BC అనేది. సో దిస్ పర్టిక్యులర్ పీరియడ్ saw significant shifts in the society and economy and it
షేప్డ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ సివిలైజేషన్ అని సింపుల్గా ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఒక 2 లైన్స్ కన్నా ఎక్కువ రాయడానికి మనకి స్కోప్ ఉండదు, ఎందుకంటే మెయిన్ ఆన్సర్లోకి మనం వెళ్ళిపోవాలి, 10 మార్క్స్ క్వశ్చనే కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ ఆన్సర్ ఏంటి, సొసైటీలో ఎకానమీలో వచ్చిన చేంజెస్ ఏంటి ఈ 2 పీరియడ్స్లో అని అంటున్నారు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ మనం నోట్స్ చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకోవాలి అని అంటే, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ నార్మల్ క్వశ్చనే, ఇదేమంత అనుకోని క్వశ్చన్ ఏం కాదు కాబట్టి అందరం ప్రిపేర్ అయ్యే ఉంటాం కాబట్టి మనము ఆన్సర్ రాసేటప్పుడైనా సరే నోట్స్ చేసుకునేటప్పుడైనా సరే కీవర్డ్స్ లాగా రాసుకోవాలన్నమాట. సొసైటీలో వచ్చిన చేంజెస్ ఏమున్నాయి రిగ్వేదిక్కి లేటర్ వేదిక్కి అని అంటే సింపుల్గా చెప్పాలంటే వర్ణ సిస్టమ్ అంటే క్యాస్ట్ సిస్టమ్. రిగ్వేదిక్ అనేది ఎగాలిటేరియన్ సొసైటీ అని అంటాం, అంటే చాలా మంచిగా ఉన్నది రిగ్వేదిక్ అనేది. సో ఈ ఎగాలిటేరియన్ సొసైటీ కాబట్టి క్యాస్ట్ సిస్టమ్, ఈ వర్ణ అనే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అని అంటాం కదా, అది అంత రిజిడ్గా లేదు ఇన్ రిగ్వేదిక్ పీరియడ్. అంటే మనుషులు వాళ్ళ ఆక్యుపేషన్స్ని బట్టి క్యాస్ట్ అని ఉండింది, కానీ చాతుర్వర్ణ సిస్టమ్ని అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు కాదనమాట ఇన్ రిగ్వేదిక్. వెరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి ఈ చాతుర్వర్ణ సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా రిజిడ్గా అయింది అండ్ దట్టు హైరార్కల్ అయింది. అంటే ఇప్పుడు ఒక రిగ్వేదిక్లో హైరార్కల్గా లేదనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే అంటే లైక్ ఒక వారియర్ క్లాస్ అంటే యుద్ధం చేసే అతను ఉంటాడో అతన్ని క్షత్రియుడు అని రిగ్వేదిక్లో పిలిచేవాళ్ళు. అదే అతని కొడుకు ఒకవేళ వ్యాపారం చేసుకునేవాడే అనుకోండి, అతని క్షత్రియ అని అనాలని లేదనమాట. అండ్ ఒక రాజు కొడుకు రాజే అవ్వాలని లేదు, లేదా ఒక వ్యాపారస్తుడి కొడుకు మళ్ళీ వ్యాపారమే చేయాలి అతను రాజు అవ్వడానికి లేదు అని లేదు, లేదా ఒక బ్రాహ్మణ యుద్ధం చేయకూడదు అని లేదు. అట్లా రిగ్వేదిక్ అనేది చాలా నార్మల్గా ఉన్నిందనమాట. వేరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి చాలా రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్, ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్లోకి మార్పులు చేర్పులు ఇట్లాంటివి లేవు. అండ్ తట్టు హైరారికల్ అయ్యింది, అంటే తండ్రిది ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పిల్లలకి వారసత్వంగా ఈ క్యాస్ట్ అనేది రావడం సంక్రమించడం అనేది మొదలైంది. దాంతోపాటు లాస్ట్ వర్ణ లోయెస్ట్ వర్ణగా శూద్రాస్ని అనడం జరిగింది. అండ్ అప్పటి నుంచే ఈ అణిచివేత శూద్రాస్ని అణిచివేయడము అనేది కూడా అప్పటి నుండి మొదలయ్యిందనమాట. శూద్రాస్ వర్ డెనీడ్ ఈవెన్ యాక్సెస్ టు ద సేక్రెడ్ టెక్స్ట్ లైక్ వేదాస్ చదవడానికి వాళ్ళకి యాక్సెస్ లేదు, టెంపుల్స్లోకి వెళ్ళడానికి యాక్సెస్ లేదు, రిచువల్స్ సెరమనీస్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయడము, ఇదంతా లేటర్ వేదిక్ ఏజ్లో మొదలైందనమాట. సో ఫస్ట్ చేంజ్ ఇన్ సొసైటీ ఏంటి అని అంటే వర్ణ సిస్టమ్, అది ఫస్ట్ కీవర్డ్. రెండోది వచ్చేసి రెండో అతిపెద్ద మార్పు సొసైటీలో ఏమొచ్చింది అంటే పొజిషన్ ఆఫ్ ఉమెన్. రిగ్వేదిక్ టైంలో ఉమెన్ చాలా సిగ్నిఫికెంట్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. ఈవెన్ ఫీమేల్ స్కాలర్స్ కూడా ఉన్నారు, లైక్ గార్గి, మైత్రేయి, లోపాముద్ర ఇట్లాంటి వాళ్ళందరూ ఉమెన్ స్కాలర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రిగ్వేదిక్. అదే లేటర్ వేదిక్ వచ్చేసరికి ఉమెన్ పొజిషన్ చాలా దారుణంగా దెబ్బతినింది, డిక్లైన్ అయిపోయింది. అండ్ ఏమంటారు చైల్డ్ మ్యారేజెస్, తర్వాత సతీ ఇట్లాంటి ప్రాక్టీసెస్ అన్నీ మొదలైండేది లేటర్ వేదిక్లోనే అనమాట. సో సెకండ్ కీవర్డ్ ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ది వచ్చేసి కొన్ని సోషల్ రిచువల్స్ ప్రాక్టీసెస్. సో ఈ రిగ్వేదిక్ టైంలో ఏంటి అని అంటే నేచర్ వర్షిప్ ఎక్కువగా ఉండింది, అంటే యజ్ఞాలు యాగాలు ఇట్లాంటివి మామూలుగా చేసేవాళ్ళు. వేరాజ్ లేటర్ వేదిక్ వచ్చేసరికి ఈ బ్రాహ్మణికల్ పవర్ విపరీతంగా పెరిగిపోయి ఈ సాక్రిఫిషియల్ రైట్స్ అంటాం కదా, లైక్ అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ఇట్లాంటి పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేయడము ఇట్లాంటివంతా ఎక్కువైపోయాయి. ఎందుకు అని అంటే బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వాళ్ళ అథారిటీని చూపించుకోవడానికి కూడా ఇవి ఎక్కువ చేశారు అని కూడా చెప్తారనమాట. సో అదొకటి. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద నెక్స్ట్ వన్. రిగ్వేదిక్లో వచ్చేసి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా బోత్ జెండర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎడ్యుకేషన్. వెరాజ్ లేటర్ వేదిక్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయింది, దట్టు మేల్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉన్నింది డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. సో సొసైటీలో వచ్చిన మార్పులు అంటే మనము ఓన్లీ 4 సైడ్ హెడ్డింగ్స్ కింద సింపుల్గా రాసేయచ్చు. ఏవవి? ఒకటి వచ్చి వర్ణ సిస్టంలో వచ్చిన మార్పు, రెండోది వచ్చి పొజిషన్ ఆఫ్ ఉమెన్లో వచ్చినటువంటి మార్పు, థర్డ్ది వచ్చేసి సోషల్ రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఎట్లా మారాయి, నాలుగోది వచ్చేసి ఎడ్యుకేషన్. ఇది సొసైటీ అంటే. సో మనకి ఈ హాఫ్ పార్ట్ అయిపోయింది. దీని కింద 4 పాయింట్స్ పెట్టేసి మనం రాసేస్తున్నాం డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి అని. నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ ఇన్ ఎకానమీ. ఎకానమీలో ఎట్లా మార్పులు అయ్యాయి అని అంటే
ఋగ్వేదిక్లో ఎకానమీ వచ్చేసి మెయిన్ పాస్టోరల్ ఎకానమీ, అంటే క్యాటిల్ రేరింగ్ ఉంటుంది కదా, సో అది ప్రైమరీ సోర్స్ ఆఫ్ వెల్త్గా ఉండింది. వెరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి అగ్రికల్చర్ చాలా డామినెంట్ అయింది. అండ్ ఇక్కడి నుంచే కదా మనకి ఐరన్ ప్లౌ కనిపెట్టారు. అండ్ ఆ తర్వాత దాన్ని ఏమంటారు, జనపదాస్ ఫామ్ అయ్యాయి. వేదిక్ పీరియడ్ తర్వాతే మహాజనపదాస్ ఫామ్ అయ్యాయి ఇట్లంతా. సో దీనివల్ల అంటే ఎవరి దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంటే వాళ్ళు పవర్ఫుల్ అవ్వడం మొదలైండేది లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి అనమాట. సో అగ్రికల్చర్ బికేమ్ డామినెంట్. అంటే ఎకానమీని డామినేట్ చేసినది ఏది అంటే అగ్రికల్చర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లేటర్ వేదిక్. వేరాస్ ఋగ్వేదిక్లో పాస్టోరల్ ఎకానమీ అనమాట. అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ విషయానికి వస్తే ఋగ్వేదిక్ ఓన్లీ లిమిటెడ్ ట్రేడే ఉండింది, అది కూడా బార్టర్ సిస్టమ్ అంటాం కదా, అంటే వస్తు మార్పిడి, ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకోవడము అట్లా. వేరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి కాయిన్స్ మొదలయ్యాయి, ట్రేడ్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి మెటాలిక్ కాయిన్స్ లైక్ నిష్కా ఇట్లా అంటారు కదా, అట్లాంటివి కాయిన్స్ వాడకం అనేది మొదలైందనమాట. అండ్ కాయిన్స్ వాడకం మొదలైంది, ట్రేడ్ ఎక్స్పాండ్ అయింది కాబట్టే ఏ క్లాస్ పాపులర్ అయ్యింది అని అంటే ఇక్కడ వైశ్యాస్, ఈ చాతుర్వర్ణాస్లో వైశ్యాస్ అనే క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అయిందనమాట ఈ ట్రేడ్ అండ్ కామర్స్ని ముందుకు తీసుకెళ్లడంలో. సో అది ఎకానమీలో వచ్చిన ఇంకో మార్పు అని చెప్పచ్చు. ఇంకోటి క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ. సో ఋగ్వేదిక్ టైంకి వచ్చేసరికి డొమెస్టిక్ నీడ్స్కి, అంటే మనకి ఇంటి మట్టుకు ఎంత అవసరమో అంతవరకే క్రాఫ్ట్ చేసేవాళ్ళు. వెరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి పాటరీ కానీ కార్పెంటరీ వర్క్ కానీ ఇట్లాంటివంతా ఇదొక వ్యాపారం లాగా మారిందనమాట. అంతకుముందు ఓన్లీ డొమెస్టిక్ నీడ్స్కి అవసరాలకు మాత్రమే చేసేవాళ్ళు. వెరాజ్ రాను ఏమైంది, అది ట్రేడ్ అండ్ కామర్స్కు వాడుకునేలాగా చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎకానమీలో వచ్చిన మార్పులు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాము, ఫస్ట్ ఇది వచ్చేసి ఎకానమీ పాస్టోరల్ ఎకానమీ, ఇది వచ్చేసి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. రెండోది వచ్చేసి ఏమంటున్నాము, ట్రేడ్ అండ్ కామర్స్ ఎట్లా ఉండింది ఆ టైంలో ఈ టైంలో. మూడోది వచ్చేసి ఏమంటున్నాము, క్రాఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి, క్రాఫ్ట్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా ఉండింది అనేది. సో ఈ 3 పాయింట్లు ఎకానమీ కింద, 4 పాయింట్లు సొసైటీ కింద, టోటల్గా 7 పాయింట్స్లో 10 మార్కర్ ఆన్సర్ రాసేయచ్చు అనమాట. ఫైనల్గా కన్క్లూజన్ ఏమంటున్నాము అని అంటే, సో ఋగ్వేదిక్ టైంకి లేటర్ వేదిక్ టైంకి చాలా మార్పులు అయితే అయ్యాయి. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కానీ దేనికైనా కానీ మనం రాసే హిస్టరీ అంటే రాసే పాయింట్ ఏంటి అని అంటే, పాస్ట్ లీవ్ ఇంప్రింట్స్ ఆన్ ద ప్రజెంట్ అండ్ ప్రజెంట్ ఆన్ ద ఫ్యూచర్ అంటాం. అంటే వేదిక్ పీరియడ్ నాటి ఇంప్రింట్స్ ఇంకా మనం వీఆర్ స్టిల్ ఫీలింగ్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ కానీ ఇట్లాంటివంతా ప్రజెంటే మన సోషల్ డైనమిక్స్ని కూడా చేంజ్ చేస్తున్నాయి అని చెప్పి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు కదా. సో అగ్రికల్చర్ కానీ ట్రేడ్ కానీ ఇవంతా ఏవైతే లేటర్ వేదిక్ పీరియడ్లో స్టార్ట్ అయ్యాయో అవన్నీ స్టిల్ ఇంకా మన ఇండియన్ ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తున్నవే అని చెప్పి జస్ట్ ఆ పాయింట్ రాసేసి మనం ఆన్సర్ని ఎండ్ చేసేయచ్చు. ఇది 10 మార్కర్ క్వశ్చన్. ఋగ్వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్లో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఎకానమీలో వచ్చిన మార్పులు ఏంటి అంటే ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎస్టిమేట్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్ ఆఫ్ కంచి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో పల్లవాస్ యొక్క కంట్రిబ్యూషన్ అని అడుగుతున్నారు. ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అని అడుగుతున్నారు కదా పర్టికులర్గా. సో పల్లవాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సౌత్ ఇండియాలో పర్టికులర్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది కల్చర్కి. ఇది కూడా మళ్ళీ 10 మార్కర్ క్వశ్చనే, ఇండియన్ కల్చర్కి సంబంధించిన క్వశ్చనే. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇక్కడ కీవర్డ్స్ ఏంటి, ఫస్ట్ కీవర్డ్ ఏంటి, పల్లవాస్ ఆఫ్ కంచి. రెండోది ఏంటి, ఆర్ట్ లిటరేచరు అని అడుగుతున్నారు కదా. సో కాబట్టి మనము ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, ఫస్ట్ అసలు ఈ పల్లవాస్ ఆఫ్ కంచి ఏ టైం పీరియడ్, హిస్టరీ అనగానే ఇంట్రొడక్షన్లో మనం ఫస్ట్ టైం లైన్ రాసేయాలి. ఇందాక వేదిక్కి కూడా రాసాం కదా 1500 BC to 500 BC అని. అట్లా ఇక్కడ పల్లవాస్ ఆఫ్ కంచి అని అంటున్నాం కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏ టైం పీరియడ్కి చెందిన వాళ్ళు, 4th to 9th century మధ్య సౌత్ ఇండియాని రూల్ చేసినటువంటి డైనాసిటీ పల్లవాస్ అనమాట. అంటే వీళ్ళు ఫస్ట్ యాక్చువల్గా పల్లవాస్ ఆఫ్ కంచి ఎవరు అని అంటే శాతవాహనాస్కి ఫ్యూడేటరీస్. వీళ్ళు వాళ్ళకి
ఫ్యూడేటరీస్ అంటే ఏమంటాం, సామంతరాజులుగా ఉండి ఆ తర్వాత వాళ్ళు ఇండిపెండెన్స్ని ప్రకటించుకొని సౌత్ ఇండియాని రూల్ చేసిన రూలర్స్ అనమాట. వీళ్ళల్లో ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, లైక్ మహేంద్రవర్మ వన్, నరసింహవర్మ వన్, వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేశారు టు ఆర్ట్ అండ్ లిటరేచర్ అని చెప్పి మనం రాయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాం, ఆర్ట్ అన్నది నెక్స్ట్ కీవర్డ్ కాబట్టి డైరెక్ట్గా ఇమీడియట్గా మనము సైడ్ హెడింగ్ ఏంటంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పి రాసేయచ్చు. మనకి పల్లవాస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ద్రవిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఫౌండేషన్ వేసిన డైనాసిటీ పల్లవాస్ అని చెప్పి చెప్పచ్చు. దట్టు రాక్ కట్ కేవ్ టెంపుల్స్కి వీళ్ళు పయనీర్స్గా మనం చెప్తామన్నమాట. ఓకే, అంటే పల్లవాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, మామల్లపురం, మహాబలిపురం అంటాం కదా. సో అక్కడ ఉన్నటువంటి రాక్ కట్ టెంపుల్సే మనకు ఫస్ట్ గుర్తొస్తాయి. సో కాబట్టి ఒక్కొక్క డైనాసిటీ ఒక్కొక్క దానికి ఫేమస్గా ఉంటుంది. సో మనం ఆ డైనాసిటీ చదివేటప్పుడు పర్టికులర్గా క్వశ్చన్ దీని మీదనే వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ చదువుతుంటాము. ఢిల్లీ సుల్తానేట్ అంటే మొత్తం అందరు రూలర్స్ గురించి చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనము అయితే ఖిల్జీ డైనాసిటీలో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి, లేదా తుగ్లక్ డైనాసిటీలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఈ ఇద్దరి రూలర్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ చదివితే సరిపోతుంది. ముఘల్ డైనాసిటీకి వచ్చేసరికి షేర్షా రీఫార్మ్స్ చూస్తాం. అది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే కూడా క్వశ్చన్ ఏం చదువుతాము, ఉత్త అల్లావుద్దీన్ ఖిల్జీ తెచ్చినటువంటి రీఫార్మ్స్ ఏంటి అన్నట్టు మాత్రమే క్వశ్చన్ అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. సో కాబట్టి అట్లా ఒక్కొక్క డైనాసిటీ, ఇప్పుడు గుప్తా డైనాసిటీ అనగానే అది మనకి కల్చర్కి గుప్తా డైనాసిటీ ఎట్లా కంట్రిబ్యూట్ చేసింది అనేది అంటే లేదా గుప్తా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కాయిన్స్. శాతవాహనాస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, బుద్ధిజం అనేది గుర్తొస్తుంది. ఇక్ష్వాకూస్ అంటే బుద్ధిజం గుర్తొస్తుంది. సో అట్లా మౌరియన్స్ అని అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, అశోక, పిల్లర్స్, బుద్ధిజం, ఇట్లాంటివన్నీ. అట్లా ఒక్కొక్క డైనాసిటీ ఒక్కో దానికి ఫేమస్గా ఉంటుంది కదా. అట్లా పల్లవాస్ అనగానే గుర్తొచ్చేది ఆర్ట్, లిటరేచరే. సో కాబట్టి క్వశ్చన్ కూడా అదే అడిగారు. సో కాబట్టి కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్ టు ఆర్ట్ అని ఫస్ట్ మనం రాయాల్సింది మహాబలిపురం టెంపుల్, దాని యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, అక్కడ ఏ రాజులు కట్టించారు, పంచపాండవ రథాస్ అంటాం కదా. సో వాటి గురించి సింపుల్గా రాస్తే సరిపోతుందన్నమాట. ఇంకోటి ఏంటి, స్కల్ప్చర్ అని చెప్పి పెట్టచ్చు అనమాట. స్కల్ప్చర్ అంటే ఏంటి అంటే వీళ్ళు మహాబలిపురంలోనే మళ్ళీ మనము ఓపెన్ రిలీఫ్ రాక్స్ ఉంటాయి, లైక్ డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ అంటాం, లేదా అర్జునాస్ పెనస్, అది గంగావతరణం ఉంటుంది కదా. డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ అంటే గంగా నది అవతరణ, అది ఇట్లా ఓపెన్ రాక్ అనమాట. అది ఒక టెంపుల్లో భాగంగా ఉండదు, ఓపెన్ రాక్ అది. సో అట్లాంటి స్కల్ప్చర్స్. సో పల్లవా స్కల్ప్చర్స్ ఇంట్రడ్యూస్డ్ న్యూ స్టాండర్డ్స్ ఆఫ్ ఐకనోగ్రఫీ, అంటే చాలా ఇంట్రికేట్ కార్వింగ్స్ తోటి మంచి రాక్ రిలీఫ్స్ మీద స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు చెక్కడం జరిగింది. అండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ కింద డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ అట్ మహాబలిపురం అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ రాయొచ్చు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు పంచపాండవ రథాస్ వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏం రాయాలి అని అంటే పర్టికులర్గా ఈ పల్లవాస్ కానీ చోళాస్ మీద కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు వాటి అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీద ఎట్లా ఉండింది అనే పాయింట్ రాస్తే మంచి వాల్యుయేషన్ ఉంటుంది. బికాస్ ఎందుకు అని అంటే ఈ పల్లవాస్కి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మధ్య కల్చరల్ ఎక్స్చేంజెస్ చాలా జరిగాయి అన్నమాట. సో అందుకే మనము ఇప్పటికి కూడా కాంబోడియాలో కానీ వియత్నాం ఇట్లాంటి కంట్రీస్లో, లావోస్ ఇట్లాంటి చోట్ల వీటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి టెంపుల్స్ని మనము చూడొచ్చు. అది హిందూ టెంపుల్స్ కాకపోయినా కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాటి మీద ఉందన్నమాట. అండ్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంబోడియాలో అంకోర్ వాట్ టెంపుల్ ఉంది కదా, వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అది. సో ఆ అంకోర్ వాట్ టెంపుల్ మీద పల్లవాస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందన్నమాట. సో అదొక ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. సో ఇక్కడ ఏంటి, కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్ ఫర్ కంచి ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఆర్ట్ కింద మనము ఒకటి వచ్చేసి రాక్ కట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని ఎగ్జాంపుల్ రాస్తాము, స్కల్ప్చర్ అని చెప్పి డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ రాస్తాము, కల్చరల్ ఎక్స్చేంజెస్లో సౌత్ ఈస్ట్ ఏషియా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎగ్జాంపుల్ అంకోర్ వాట్ టెంపుల్ ఇన్ కంబోడియా అని చెప్పి రాసేయచ్చు. ఇంకా లిటరేచర్ విషయానికి వద్దాం. సెకండ్ పార్ట్ ఏమన్నారు, లిటరేచర్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నారు కదా. సో లిటరేచర్ విషయానికి వస్తే వీళ్ళు సాంస్క్రిట్ లిటరేచర్ని చాలా ప్రమోట్ చేయడం జరిగింది. దే వర్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ లిటరేచర్, పర్టికులర్లీ సాంస్క్రిట్ అనమాట. అండ్ వీళ్ళ టైంలో కంచీపురం ఉంది కదా, కాంచీ. సో ఆ కంచి అనేది గ్రేట్ సీట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అని ఎగ్జాంపుల్ కింద మనం ఏం రాయొచ్చు అని అంటే
మహేంద్రవర్మన్ వన్ అని పల్లవ కింగ్ ఉన్నాడు కదా, ఆయన మట్ట విలాస ప్రహసన అని చెప్పి ఒక సాంస్క్రిట్ ప్లే రాయడం జరిగింది. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ పర్టికులర్గా రాసి వాటిని అండర్లైన్ చేస్తే, హైలైట్ చేస్తే బాగుంటుంది ఆన్సర్లో రాసేటప్పుడు. లిటరేచర్ కింద ఎవరు, రైటర్ ఎవరు, బుక్ పేరేంటి, మట్ట విలాస ప్రహసన సాంస్క్రిట్లో రాసినటువంటి ఒక ప్లే అనమాట, డ్రామా ఇది, రిటర్న్ బై మహేంద్రవర్మ వన్. అండ్ ఆల్సో ఆయననే ఒక కింగే ఒక రైటర్. అంతేకాకుండా ఈయన దండి అని ఒక సాంస్క్రిట్ స్కాలర్ని కూడా ప్యాటర్నైజ్ చేయడం జరిగింది. ఈయన కావ్యదర్శ అనేది రాయడం జరిగింది. నరసింహవర్మ 2 టైంలో కూడా ఉన్నాడు దండి. సో హీఈస్ అ సాంస్క్రిట్ స్కాలర్ అండ్ హీ రోట్ ఎ బుక్ కాల్డ్ కావ్యదర్శ. అంతేకాకుండా భక్తి మూమెంట్ జరుగుతున్న సందర్భంగా తమిళ్ లిటరేచర్ని కూడా వీళ్ళు ప్యాటర్నైజ్ చేయడం జరిగింది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆల్వార్స్ అండ్ నాయనార్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ ద్వారా లోకల్ లిటరేచర్ని అంటే తమిళ్ లిటరేచర్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. సో లిటరేచర్లో మళ్ళీ మనము సాంస్క్రిట్ లిటరేచర్ని, తమిళ్ లిటరేచర్ని ఎట్లా ప్యాటర్నైజ్ చేశారు అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఈ పాయింట్స్ అన్నిటిని యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది ఆన్సర్లో. సో ఆర్కిటెక్చర్ పరంగా వీళ్ళు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఫౌండేషన్ వేసి దానికి పైనీర్గా ఉన్నారు. అండ్ దాంతోపాటు సాంస్క్రిట్ అండ్ తమిళ్ లిటరేచర్లని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దాని ద్వారా భక్తి మూమెంట్ని కూడా స్ప్రెడ్ చేయడానికి దోహదపడినట్టు అయిందనమాట. అండ్ ఆల్సో మహాబలిపురం అనేది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కదా, సో ఆ పాయింట్ తోటి మీరు ఆన్సర్ని కంక్లూడ్ చేసేయచ్చు. సో ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టమెంట్ టు దైర్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ అని చెప్పి ఆన్సర్ని కంక్లూడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది పల్లవాస్ ఆఫ్ కంచి ఆర్ట్ అండ్ లిటరేచర్కి సంబంధించి ఏమేమి కంట్రిబ్యూట్ చేశారో అని జస్ట్ 10 మార్క్స్లో రాయమన్నారు కాబట్టి మనము ఈ పాయింట్స్ అన్నింటినీ హైలైట్ చేసి రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇది సెకండ్ క్వశ్చన్. లెట్ us move on to the third question. థర్డ్ క్వశ్చన్ ఏమనుంది మనకి, వాట్ వర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు ద క్విట్ ఇండియా మూమెంట్, పాయింట్ అవుట్ ద రిజల్ట్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే క్విట్ ఇండియా మూమెంట్ జరగడానికి కారణమైన ఈవెంట్స్ ఏంటి అండ్ దాని యొక్క రిజల్ట్ ఏంటి అన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కాజెస్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని. సో మళ్ళీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే క్విట్ ఇండియా మూమెంటే మెయిన్ కీవర్డ్. సో మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ హిస్టరీ అంటే ఫస్ట్ టైం పీరియడ్ రాయాలి అని. క్విట్ ఇండియా మూమెంట్ అని అంటున్నాం కదా, సో ఇది లాంచ్ అయిన డేట్ తోటి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి. సింపుల్గా 10 మార్క్సే కాబట్టి స్ట్రైట్ అవే మనం ఆన్సర్లోకి వెళ్ళిపోవాలి. క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ August 8, 1942. దీన్నే ఆగస్టు క్రాంతి మూమెంట్ అని కూడా అంటారు. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, గోవాలియర్ ట్యాంక్ మైదాన్, ముంబైలో గోవాలియర్ ట్యాంక్ మైదాన్లో తీసుకున్న రెజల్యూషన్ ద్వారా క్విట్ ఇండియా మూమెంట్ అనేది August 8, 1942 స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎందుకు అని అంటే వరల్డ్ వార్ 2 టైంలో జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ వల్ల క్విట్ ఇండియా మూమెంట్ అనేది మొదలైంది కదా. సో ఇప్పుడు మనం స్ట్రైట్ అవే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పాయింట్ ఏం అంటే సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టచ్చు, ఈవెంట్స్ లీడింగ్ టు ద క్విట్ ఇండియా మూమెంట్, ఏ కారణాల వల్ల క్విట్ ఇండియా మూమెంట్. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ అదే మనము సైడ్ హెడ్డింగ్గా పెడితే ఎగ్జామినర్కి కరెక్షన్ చేయడానికి ఓకే క్వశ్చన్లో అడుగుతున్నదే మనం రాస్తున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. సో కాబట్టి అదే సైడ్ హెడ్డింగ్ కింద పెట్టేసి ఫస్ట్ పాయింట్ ఏంటి, క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది. 1942లో సర్ స్టెఫర్డ్ క్రిప్స్ డొమినియన్ స్టేటస్ ఆఫర్ చేయడానికని వచ్చాడు ఇండియాకి. ఎందుకు, వరల్డ్ వార్ 2లో ఇండియన్ సపోర్ట్ కావాలి కాబట్టి కదా. సో వరల్డ్ వార్ 2లో అల్లీడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్ ఇద్దరు కొట్టుకుంటున్న సందర్భంలో సో అల్లీడ్ పవర్స్ అంటే ఈ లండన్కి, బ్రిటిష్కి ఇండియా యొక్క అవసరం తప్పనిసరి అయింది. ఓకే, సో కాబట్టి ఆ తప్పనిసరిగా ఇండియా సపోర్ట్ తీసుకోవాలి అని అంటే వీళ్ళతోటి నెగోషియేషన్స్ చేయాలి కాబట్టి క్రిప్స్ ప్రపోజల్స్ పేరుతోటి ఇండియాకి సర్ స్టెఫర్డ్ క్రిప్స్ రావడం జరిగింది. బట్ ఆయన వచ్చి ఏమన్నాడు, డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని అన్నాడు. కానీ గాంధీజీ లాంటి వాళ్ళు ఏమన్నారు, ఇట్ ఈస్ అ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఎ క్రాషింగ్ బ్యాంక్ అని కొట్టేయడం జరిగింది. మాకు డొమినియన్ స్టేటస్ వద్దు, అది మేము ఎప్పుడో వద్దన్నాం. 1929 లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లోనే పూర్ణ స్వరాజ్ కావాలి అని డిక్లేర్ చేశాము 29లోనే. ఇప్పుడు 1942, ఇప్పుడు మేమెందుకు తీసుకుంటాము డొమినియన్ స్టేటస్, మాకు వద్దు అని మనము కాదన్నాము. సో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది కాబట్టి క్విట్ ఇండియా మూమెంట్ మొదలైంది, అది ఫస్ట్ రీజన్. రెండోది వచ్చేసి వరల్డ్ వార్ 2 ఇంపాక్ట్ ఉంది అని చెప్పచ్చు. వరల్డ్ వార్ 2 ఇంపాక్ట్ ఎందుకు ఉంది అని చెప్తున్నాము అనంటే వరల్డ్ వార్ 2లో మన మీద, ఇండియా మీద
ఈ బ్రిటన్ ఇన్వాల్వ్ అయినందుకు గాను ఇండియా మీద వరల్డ్ వార్ 2 యొక్క ఇంపాక్ట్ ఎంత పడింది, మన ఎకానమీ మీద ఎట్లా పడింది అని అంటే ఇది మ్యాన్ మేడ్ ఫెమైన్ అని చెప్తామన్నమాట. బెంగాల్లో ఫెమైన్ వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని, ఫుడ్ని, వాటిని ఆ వరల్డ్ వార్ 2లో ఉన్న సోల్జర్స్ వాటి కోసం అని చెప్పి తరలించడంతో బెంగాల్లో తీవ్రమైన కరువు వచ్చిందనమాట. సో కాబట్టి దానివల్ల కూడా ప్రజలకు విసుగొచ్చి క్విట్ ఇండియా మూవ్మెంట్లో విపరీతంగా పార్టిసిపేట్ చేశారు అని చెప్పొచ్చు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 2. ఫస్ట్ వచ్చేసి ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్, రెండోది ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 2, మూడోది ఏంటి అని అంటే నేషనలిస్ట్ సెంటిమెంట్ విపరీతంగా పెరిగింది బికాస్ ఆఫ్ ద కాల్ ఆఫ్ గాంధీజీస్ డూ ఆర్ డై. గాంధీజీనే నాన్ వైలెన్స్, సత్యాగ్రహము అని అనే గాంధీజీనే ఇంకా ఆయనకే విసుగు వచ్చేసి డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చాడు అని అంటే ఇంకా విపరీతంగా నేషనల్ సెంటిమెంట్ అనేది జనాల్లో పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జపాన్ థ్రెట్ విపరీతంగా పెరిగింది. జపాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, జపాన్ మెల్లమెల్లగా ఇండియాలోకి చొచ్చుకొని వస్తుందన్నమాట. సో ఈ జపనీస్ థ్రెట్ అనేది ఇండియా మీద ఉంది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా మనము క్విట్ ఇండియా మూమెంట్లో విపరీతంగా పార్టిసిపేట్ చేశాము అని చెప్పచ్చు. సో 4 రీజన్స్, ఒకటి వచ్చేసి ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్, రెండోది వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 2, మూడోది వచ్చేసి నేషనలిస్ట్ సెంటిమెంట్ పెరగడం, నాలుగోది వచ్చేసి జపనీస్ థ్రెట్ ఎక్కువ అవ్వడం. ఇవి ఈవెంట్స్ దట్ లెడ్ టు క్విట్ ఇండియా మూమెంట్. ఇంకా రిజల్ట్స్ ఏంటి అంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ ఏంటి అని అంటే నేషన్ వైడ్ ప్రొటెస్ట్లు జరిగాయి. అతిపెద్ద కాన్సిక్వెన్స్ క్విట్ ఇండియా మూమెంట్లో ఏంటి అని అంటే మన క్విట్ ఇండియా మూమెంట్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే ప్యారలల్ గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళని ఇంక ఇండియాలో నుంచి వెళ్ళిపోమని చెప్పి మన ఓన్ గవర్నమెంట్స్ని మన వాళ్ళు ఫామ్ చేసేసుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్లేసెస్ లైక్ బల్లియా కానీ చిట్టు పాండే అని ఉన్నారు కదా, ఆయన పెట్టడం జరిగింది. తర్వాత తమ్లుక్, సతారా, తాల్చేరు ఇట్లాంటి చోట్ల ప్యారలల్ గవర్నమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్. రెండోది వచ్చేసి విపరీతంగా బ్రిటిష్ వాళ్ళని రిప్రెషన్కి గురయ్యారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిషర్స్ మన ఇండియన్ లీడర్స్ని రిప్రెషన్కి గురి చేయడం జరిగింది. లైక్ గాంధీజీ కానీ మిగతా ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ జైలు పాలయ్యారనమాట. ఆగాఖాన్ ప్యాలెస్లో పెట్టారు కదా. అండ్ మెయిన్ లీడర్ ఇంకా దీన్ని లీడ్ చేసినది ఎవరు అనంటే అరుణ అసఫ్ అలీ అనమాట, గాంధీజీని అరెస్ట్ చేయడంతో. సో అదొక పాయింట్, అది కాన్సిక్వెన్స్ కింద చెప్పచ్చు. అండ్ ఈ గాంధీజీ వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడంతో కొత్తగా ఎవరు వచ్చారు అని అంటే అండర్ గ్రౌండ్ లీడర్షిప్ అనేది మొదలైందనమాట. అంటే గొరిల్లా వార్ టాక్టిక్స్ అంటాం కదా, అట్లా అండర్ గ్రౌండ్ లీడర్స్ లైక్ మనకి రామ్ మనోహర్ లోహియా గారు ఇట్లాంటి అండర్ గ్రౌండ్ లీడర్స్. ఇంకా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ రేడియోని నడిపారు ఐఎన్సీ కోసం, ఎవరంటే ఉషా మెహతా అని చెప్పి ఆమె అండర్ గ్రౌండ్ రేడియోని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి కొత్త లీడర్స్, న్యూ లీడర్స్ వర్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ ఇంటర్నేషనల్ అటెన్షన్ దొరికింది ఇండియాకి. అంటే బ్రిటిషర్స్ మీద, వాళ్ళ యొక్క పాలసీస్ మీద వ్యతిరేకత ఎంత ఉంది అనేది మనము ఇంటర్నేషనల్ స్టేజ్లో చెప్పినట్టు అయింది. మనం వరల్డ్ వార్ 2కి మనం సపోర్ట్ ఇవ్వము, మీరు మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ అన్న మాట హామీ ఇస్తే తప్ప మేము మీకు సపోర్ట్ చేయము అని చెప్పి మనం గట్టిగా ఉండడంతో ఇండియా ప్రాబ్లంకి ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది దొరికిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అ రిజల్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్. సో ఇక్కడ ఇవి పాయింట్స్ కింద రాసేసి ఫైనల్గా కన్క్లూషన్ ఏం రాయొచ్చు, ఆల్దో క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఇమీడియట్గా మన ఇండిపెండెన్స్ గోల్ని మనం రీచ్ అవ్వడానికి ఉపయోగపడకపోయినా ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పచ్చు. వేర్ పీపుల్ విపరీతంగా ఒక మాస్ మూమెంట్గా ఇది హ్యూజ్ సక్సెస్ అయ్యింది అని చెప్పి, అండ్ ఫర్దర్గా జరగబోయే వాటికి ఇది చాలా హెల్ప్ అయింది అని చెప్పచ్చు అని ఆన్సర్ని కన్క్లూడ్ చేస్తే సరిపోతుంది. 10 మార్క్స్ క్వశ్చనే కాబట్టి ఇంతకన్నా మనం రాయాల్సిన అక్కర్లేదు. ఓకేనా. సో ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్ ఉంది మనకి, 15 మార్క్స్ క్వశ్చన్. ఏంటంటే దో ద గ్రేట్ చోళాస్ ఆర్ నో మోర్ ఎట్ దేర్ నేమ్ ఈజ్ స్టిల్ రిమెంబర్డ్ విత్ గ్రేట్ ప్రైడ్ బికాస్ ఆఫ్ దేర్ హయ్యెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కామెంట్ అని చెప్పి 15 మార్క్స్కి ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే చోళాస్ వాళ్ళ అచీవ్మెంట్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు కదా. సో అగైన్ సేమ్ 15 మార్క్స్ క్వశ్చన్ కదా ఇది. సో మళ్ళీ వీళ్ళ టైం లైన్ ఏంటి, చోళా డైనాసిటీ అంటే 850 to 1250 మధ్య వీళ్ళు రూల్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ ఒకటి రాసేస్తాము. అండ్ చోళా డైనాసిటీ అని అంటే ఏమంటాము,
ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది వీళ్ళ టైం పీరియడ్లో పర్ఫెక్షన్ వచ్చింది వీళ్ళ టైంలో అని చెప్పచ్చు. సో ఫస్ట్ చోళ ఆర్కిటెక్చర్ టైంలో అంటే పల్లవ ఆర్కిటెక్చర్కి ఇది ఒక కంటిన్యూయేషన్, పైన మనం రాసిన దానికి ఇది ఒక కంటిన్యూయేషన్ లాగా చెప్తాం విత్ సమ్ వేరియేషన్స్ అనమాట. సో వీళ్ళ టైం పల్లవ ఆర్కిటెక్చర్లో మొదలైన ఆ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది వీళ్ళ టైంలో ఇట్ రీచ్డ్ జెనిత్ అని చెప్పి అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ చోళాస్ అని చెప్పి చెప్తాము. సో వీళ్ళు ఏంటంటే బ్రిక్స్కి బదులు స్టోన్ని వాడారు, అది వీళ్ళ ఫస్ట్ పాయింట్. అండ్ దాంతోపాటు రాజులు రాణుల పేర్ల మీద టెంపుల్స్ కట్టడం అన్నది వీళ్ళ టైంలో స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఏంటి అని అంటే గుళ్ళు కట్టడానికి ల్యాండ్ ఏదన్నా ఇస్తారు కదా, సో దానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని దేవదాన అని చెప్పి పిలుస్తారు చోళాస్ టైంలో. అండ్ వీళ్ళ చోళాస్ టెంపుల్స్ ఇప్పుడు మనం సింపుల్గా ఏమంటామంటే ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ట్ అని ఒకటి, ఆర్కిటెక్చర్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ ఇవి రెండు ఒకటి కాదు, అది మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి రాసిస్తాము. మరి ఆర్ట్ అంటే ఏమేమి వస్తాయి అంటే స్కల్ప్చర్ వస్తుంది, దాంతోపాటు పెయింటింగ్స్ కూడా వస్తాయి. సో జనరల్గా ఉత్త ఆర్కిటెక్చర్ రాసేసి వదిలేస్తే మనకి మార్క్స్ రావు, ఓన్లీ హాఫ్ ఆన్సరే అడ్రస్ చేసినట్టు అవుతుంది. ఆర్ట్ ఆర్కిటెక్చర్ అని రెండు అన్నప్పుడు ఆర్కిటెక్చర్ రాయాలి, స్కల్ప్చర్ రాయాలి, పెయింటింగ్స్ రాయాలన్నమాట. సో ఇక్కడ చోళ టైంలో ఆర్కిటెక్చర్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏమేమి రాయొచ్చు, వీళ్ళ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ చోళ ఆర్కిటెక్చర్ లైక్ బౌండరీ వాల్స్, పెద్ద పెద్ద హై బౌండరీ వాల్స్ ఉంటాయి కదా, సో అవి ఉండడము. తర్వాత విమానాస్ అంటే గాలి గోపురాలు, విమానాలు ఉంటాయి కదా, విమానాస్ అంటే పెద్ద పెద్ద ఎంట్రీ వేస్ లాంటివి, సో అదొకటి. తర్వాత గోపురమ్స్, తర్వాత పంచాయతన్ స్టైల్లో టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడము అని అంటే మధ్యలో ఒక మెయిన్ టెంపుల్ ఉంటుంది, చుట్టూరా 4 సబ్సిడరీ శ్రైన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు శిఖరం ఉంటుంది, ఇది ఆక్టోగాన్ షేప్లో ఉండే శిఖరం కన్స్ట్రక్ట్ చేయడము. తర్వాత అంతరాలయం అంటే గర్భగృహ అంటాం కదా, అది ఉంటుంది. తర్వాత మండపం అంటే పిల్లర్డ్ హాల్, గర్భగృహ ముందర మండపం ఉంటుంది ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సమ్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ఏదన్నా ఏమంటారు డాన్స్లు, పాటలు ఇట్లాంటివి ఏమన్నా జరిపించడం కోసం అని చెప్పి ఒక మండపం ఉంటుంది. అండ్ ఆల్సో పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ ఉంటాయి. గర్భగృహకి ఎంటర్ అయ్యేటప్పుడు ద్వారపాలకులు అంటారు కదా, అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద వాళ్ళను అంటే మిథున ఫిగర్స్ లేదా యక్షిణి ఫిగర్స్ అంటారు, లేదా కొన్ని అంటే వైష్ణవ టెంపుల్స్లో అయితే ఒక రకంగా, తర్వాత శైవ టెంపుల్స్లో, శక్తి టెంపుల్స్లో ఒక రకంగా ఉంటాయన్నమాట ఆ ద్వారపాలకుల స్కల్ప్చర్స్ కూడా. అండ్ ఆల్సో కంపల్సరీగా ఇన్సైడ్ ద టెంపుల్ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఒక కోనేరు అంటాం కదా మనము, సో అట్లాంటి ఒక వాటర్ ట్యాంక్ ఉండడము అనేది కూడా వీళ్ళ దాంట్లో ఒక యూనిక్ ఫీచర్ అనమాట. సో ఇట్లా వీళ్ళ దాంట్లో మెయిన్ ఫీచర్స్ని రాస్తూ ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ రాయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరంలో ఉన్న నటరాజ టెంపుల్ వీళ్ళ దాని కింద వీళ్ళ ప్యాట్రనేజ్లో, అది కూడా ఎవరు పరాంతక చోళ 1 టైంలో కట్టిండేదన్నమాట. లేదా ఇంకా మెయిన్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తాం వీళ్ళకి, బృహదీశ్వర టెంపుల్, తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ కానీ, రాజరాజేశ్వర టెంపుల్, తర్వాత ఇంకేం చెప్తాం, గంగైకొండ చోళాపురం టెంపుల్ తమిళనాడులోనే ఉంది. సో మనం ఐరావతేశ్వర టెంపుల్ అట్ ధారాసురం, ఈ మూడిటికి బృహదీశ్వర టెంపుల్, ఐరావతేశ్వర టెంపుల్ అట్ ధారాసురం, గంగైకొండ చోళాపురం, ఈ మూడింటిని కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా వచ్చింది కదా, ఈ మూడింటికి ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని చెప్పి పిలుస్తాం. సో అంతటి వరల్డ్ రికగ్నిషన్ కూడా వీటికి రావడం జరిగింది. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ని రాస్తూ వాటి సేలియన్ ఫీచర్స్ ఏంటి అన్నది రాయాలి ఆర్కిటెక్చర్ కింద. తర్వాత స్కల్ప్చర్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి, స్కల్ప్చర్లో వీళ్ళ ఇంపార్టెంట్ థీమ్స్ ఏమేమి ఉంటాయి అని అంటే దేవుళ్ళవి, డెపిక్షన్ ఆఫ్ డైటీస్ లేదా మైథలాజికల్ ఫిగర్స్, రామాయణం, మహాభారతము ఇట్లాంటివి, కొంచెం మంచి పోజెస్ పెట్టడము, తర్వాత ఫేషియల్ ఫీచర్స్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెక్కడము, ఇట్లాంటివి స్కల్ప్చర్ మేకింగ్లో వీళ్ళ ఇంపార్టెంట్ది. అన్నిటికన్నా ముఖ్యంగా స్కల్ప్చర్ అంటే మనం రాయాల్సిన అతిపెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, చోళా పీరియడ్లో బ్రాంజ్ వాజ్ యూజ్డ్, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ని యూజ్ చేసి బ్రాంజ్ ద్వారా శిల్పాలను తయారు చేయడం జరిగింది. దానికి ఎగ్జాంపులే నటరాజ స్కల్ప్చర్ ఉంది కదా, నటరాజ శివ అంటే శివుడు డాన్స్ వేస్తున్నట్టు, కింద ఒక డ్వార్ఫ్ ఒక మాయని తొక్కుతూ డాన్స్ వేస్తున్న నటరాజ సింబల్ ఉంది కదా,
సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ చోళా స్కల్ప్చర్ అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనం రాయాలి. అండ్ అక్కడికి స్కల్ప్చర్ పార్ట్ అయిపోతే పెయింటింగ్స్ అనేది కంపల్సరీ రాయాలి. ఆర్ట్ కేటగిరీ కింద స్కల్ప్చరు పెయింటింగ్స్ రెండు వస్తాయన్నమాట. చోళా పెయింటింగ్స్ అనేవి వెరీ వెరీ సిగ్నిఫికెంట్. పర్టికులర్గా వీళ్ళు మురాల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ పెయింటింగ్స్లో మళ్ళీ మనకి మురాల్స్, మినియేచర్స్, ఫ్రెస్కోస్ ఉంటాయి కదా. సో వీళ్ళ పెయింటింగ్స్ వచ్చేసి మురాల్ పెయింటింగ్స్ అనమాట. అంటే టెంపుల్ వాల్స్ మీద వాటి మీద ఉండే పెయింటింగ్స్. మనము అట్లాంటి పెయింటింగ్స్ని తంజావూర్ బృహదీశ్వర టెంపుల్లో, గంగైకొండ చోళాపురం టెంపుల్లో చూడొచ్చు. తంజావూర్ బృహదీశ్వర టెంపుల్లో మనము రాజరాజ చోళ పెయింటింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఆయన లైఫ్ సైజ్ పెయింటింగ్ అంటారు కదా, అట్లాంటి పెయింటింగ్ తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ వాల్స్ మీద ఉంది అని చెప్తారనమాట. అది వాళ్ళ యునిక్నెస్ అనమాట. సో వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి, గెస్చర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వేయడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ దాంట్లో మెయిన్ థీమ్స్ వచ్చేసి ఎక్కువగా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ డైటీస్. ఈ పెయింటింగ్స్లో థీమ్స్ వచ్చేసి ఎక్కువగా దేవుళ్ళ చుట్టూనే ఉంటుంది. అది కూడా మళ్ళీ పర్టికులర్గా వీళ్ళందరూ శైవ భక్తులు కాబట్టి శివుడివి అండ్ అయినా కూడా విష్ణువి కూడా, అంటే సెక్యులర్గా ఉంది అని చెప్పచ్చు. సో శివ అండ్ విష్ణు డైటీస్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ వేయడం జరిగింది. అండ్ రకరకాల రూపాలలో, రకరకాల ఫామ్స్లో వేయడం జరిగింది. సో వాళ్ళ కథలు, రామాయణము, తర్వాత శివుడికి సంబంధించిన స్టోరీస్లో ఉన్నటువంటి పిక్చర్స్ అవన్నీ కూడా ఈ టెంపుల్ వాల్స్ మీద వాటి మీద డ్రా చేయడం జరిగిందనమాట. సో చోళాస్ దో దేవర్ నో మోర్ స్టిల్ దేర్ నేమ్ ఈజ్ రిమెంబర్డ్ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటున్నాం. అంటే అవి స్టిల్ లివింగ్ అని అంటున్నాం అనమాట. అంటే అంత మంచి కల్చరల్ ఎసెన్స్ ఉన్న టెంపుల్స్ని వాళ్ళు బిల్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఆన్సర్ని మనము ఫైనల్గా కంక్లూడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఈ 11th క్వశ్చన్ ఫర్ 15 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఒకసారి చూస్తే మోడర్న్ ఇండియాకి సంబంధించింది 15 మార్క్స్ క్వశ్చన్. హౌ ఫార్ వాస్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇదేంటంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలోనే ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే టాపిక్ కిందకి వస్తుంది. స్ట్రైట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇంగ్లాండ్లో ఉన్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎట్లా దెబ్బతిన్నాయి అని. సో వాళ్ళ ఇంపాక్ట్ మన ఎకానమీ మీద ఎలా ఉంది అన్న దగ్గర చెప్తామన్నమాట. ఇది మామూలుగా మనకు సిలబస్లో చదువుతాం ఈ టాపిక్ని. సో దీనికి ఆన్సర్ మనం ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అన్నారు కాబట్టి. సో ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ ద లేట్ 18th century ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి ఇట్ రెవల్యూషనైజ్డ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్స్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. సో అక్కడ మొదలైండేది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద పడింది. ఎందుకు పడింది అని అంటే ఇంగ్లాండ్ దాటి దాని యొక్క ఇంపాక్ట్ అనేది దాని కాలనీస్లో ఉన్న ఎకానమీస్ మీద పడింది, పర్టికులర్గా ఇండియా మీద. ఎందుకు అని అంటే ఇండియాలో ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది ఏవి అని అంటే ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ అని చెప్పి ఇంట్రడక్షన్ని రాసేసి ఇప్పుడు ఎందుకు అనేది రాయాలి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంట్రిబ్యూటింగ్ టు ద డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారో అదే సైటేటింగ్ కింద పెట్టేసి ఏమని రాస్తాము, ఫస్ట్ వచ్చేసి మాస్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అనమాట. అంటే ఇంగ్లాండ్లో ఫ్యాక్టరీస్ ఎక్కువయ్యాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం వల్ల. సో దానివల్ల ఏమైంది, టెక్స్టైల్స్ విపరీతంగా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, కమోడిటీస్ కానీ టెక్స్టైల్స్ కానీ ఏమైనా కూడా. సో అవన్నీ కూడా ఇండియన్ మార్కెట్స్ని ఫ్లడ్ చేయడం జరిగింది. దాంతో అవి మెషిన్ మేడ్వి, సో చీప్గా ఉంటాయి కంపేర్ టు దట్ ఆఫ్ మన ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ వచ్చేసి హ్యాండ్ మేడ్ ఉంటాయి. సో కాబట్టి మనవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అవి కంపారిటివ్లీ చీప్గా ఉంటాయి. సో బ్రిటిష్ కాటన్ టెక్స్టైల్స్ రీప్లేస్డ్ అవర్ హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో దానివల్ల ఇండియన్ ఆర్టిసాన్స్లో విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. మన చేతి వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఆల్సో దాంతోపాటు ట్రేడ్ రూట్స్ అనేవి కూడా డిస్టర్బ్ అయ్యాయి. సో దానివల్ల కూడా మన లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్కి వేరే మార్కెట్స్ అనేవి ఎక్కువగా దొరకకపోవడం వల్ల మన వాటి డిమాండ్ అనేది ఇంకా తగ్గిపోయింది అని చెప్పచ్చు. అన్నిటికన్నా ఎక్కువగా
అదే పనిగా ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి, అట్లే ఉంచాలి. కాబట్టి ఆ, ఆ, మన మన గూడ్స్ మీద విపరీతమైన ట్యాక్సెస్ వేయడం, ట్యాక్సేషన్ అండ్ టారిఫ్స్ అనమాట. సో బ్రిటిష్ ఇంపోర్ట్స్ మీదేమో మినిమల్ డ్యూటీస్, మన ప్రోడక్ట్స్ మీద వచ్చేసి హై ట్యాక్సెస్ వేయడం వల్ల అంటే అన్ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదనమాట వాళ్ళకి మనకి మధ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి టెక్స్టైల్ ఇంపోర్టేషన్ యాక్ట్ అని చెప్పి 1813లో తీసుకొని రావడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి అని అంటే బ్రిటిష్ గూడ్స్కి డ్యూటీ ఫ్రీ అనమాట ఇండియాలోకి వచ్చేటప్పుడు, అంటే ఇంపోర్ట్ డ్యూటీ ఏం ఉండదు వాటికి. సో దానివల్ల మన లోకల్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ చాలా దారుణంగా దెబ్బతినింది. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొనోపోలీ ఉండడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది. పర్టికులర్లీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇట్లాంటివి ఇంకా లోకల్ ఇండస్ట్రీస్ నాశనం అవ్వడానికి రీజన్ అయ్యిందనమాట. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ వల్ల ఇంత దారుణం జరిగింది. అంతేకాకుండా డ్రైన్ ఆఫ్ వెల్త్ అని అంటాం కదా. సో డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే మన దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్లో డ్రైన్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మన లోకల్ ఎకానమీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అని. సో వాటి ద్వారా అగ్రికల్చరల్ పాలసీస్ ద్వారా తర్వాత అర్బనైజేషన్ ఎక్కువయింది అండ్ కల్చరల్ మార్జినలైజేషన్, ఈ అన్ని కారణాల వల్ల ఇవన్నీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి కాన్సిక్వెన్సెస్ కింద చెప్పచ్చు. సో వాటి వల్ల ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ లేదా కాటేజ్ ఇండస్ట్రీ విపరీతంగా దెబ్బతినింది. మరి ఇది రాసి వదిలేయకుండా ఇంకొక 2-3 పాయింట్లలాగా మనం ఏం రాయొచ్చు అనంటే, అట్లా పడిపోయిన హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీని రివైవ్ చేయడంలో మన లీడర్స్ ప్లే చేసిన రోల్ ఏంటి అంటే ఇక్కడ మనం మహాత్మా గాంధీని తీసుకోవచ్చు. లైక్ మహాత్మా గాంధీ కన్నా ముందే మనము స్వదేశీ మూమెంట్ గురించి రాయొచ్చు కదా. సో ఇక్కడ బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ గూడ్స్ అనే రెజల్యూషన్ని మనం తీసుకోవడం జరిగింది. సో అంటే సెల్ఫ్ రిలయన్స్ అని అంటున్నాము. ఇప్పుడు మన ఆత్మనిర్భరత అని ఏదైతే చెప్తున్నామో అది అప్పట్లోనే అనుకున్నాం మనం స్వదేశీ మూమెంట్ అని చెప్పి. సో ఆ పాయింట్ రాయొచ్చు. అండ్ గాంధీజీ ఖాదీని పాపులరైజ్ చేయడం కావచ్చు, ఆ పాయింట్ రాయొచ్చు. అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇన్ ఎర్లీ 20th సెంచురీలోనే మన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు టు సపోర్ట్ వీవర్స్ ఆఫ్ బెంగాల్, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి అట్లాంటి దానికోసం అని చెప్పి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ని పెట్టడము. అండ్ దాంతోపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు శాంతినికేతన్ లాంటి స్కూల్స్ పెట్టి 1901లోనే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి వాళ్ళని అంటే మన లోకల్ ఆర్ట్స్ని, కల్చర్ని, ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేయడము. తర్వాత కాటేజ్ ఇండస్ట్రీస్ మూమెంట్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్ అని చెప్పి 1938లో ఫామ్ అయిందనమాట. వీళ్ళని లైక్ ఈ వీవర్స్ని, మన లోకల్ ఇండస్ట్రీస్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. సో ఇట్లా చాలా ఎఫర్ట్స్ పెట్టారు టు రివైవ్ అవర్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కదా. సో ఆ పాయింట్స్ అన్నింటినీ రాసి ఫైనల్గా కంక్లూజన్లో ఏంటి అంటే, పోస్ట్ ఇండిపెండెన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చినటువంటి పాలసీస్ ఏమన్నా టు రివైవ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి అని చెప్పి 1-2 పాయింట్లు రాసేసి కన్క్లూడ్ చేస్తే, హిస్టరీ అంటే మనం ఇంట్రొడక్షన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎట్లా మొదలైందో రాసాము, కన్క్లూజన్లో వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ ఎట్లుందో కూడా రాయడం జరిగింది కదా. అక్కడికి ఒక కంప్లీట్నెస్ అనేది, ఒక కాంప్రహెన్సివ్గా ఆన్సర్ని రాసినట్టు అవుతుందన్నమాట. సో ఇది ఈ క్వశ్చన్కి మనము రాయాల్సినటువంటి పాయింట్స్. సో ఇవి మనకి హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి GS1 పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో మనము నెక్స్ట్ GS1 పేపర్లో మిగతా పార్ట్ లైక్ జాగ్రఫీ, సొసైటీ క్వశ్చన్స్ అవి ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.